బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్. ఇటు పేర్ని నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటు సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇటు మచిలీపట్నం ఇనుగుదురుపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు టీడీపీకి సంబంధించిన నేతలు. 2 రోజుల క్రితం ఇటు ఏలూరు జిల్లా చాట్రాయిలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని ఆ కామెంట్స్ పైన నానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ నాయకులు ఇటు కూటమి వ్యక్తిగత దృష్టి చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకావసరంతో మాట్లాడుతూ ఆయన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు గారు మనం మాట్లాడిన కాడి నుంచి కూడా మా కార్యకర్తలందరూ కూడా చాలా ఆవేదనగా ఉన్నారు. దాని మీద మీరు పై అధికారులతో యాక్షన్ తీసుకున్నారు సార్. మొన్న నూజివేడులో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్యమంత్రి గారి గురించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాలిక మీద వార్తలు పెట్టాలని చెప్పేసి ఇట్లా అసందర్భంగా అక్కడ సందర్భం లేకపోయినా కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటన్నిటి మీద కూడా మీకు పలు సెక్షన్లతో మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. మీరు విచారించి తగు చర్యలు తీసుకోని చెప్పేసి కోరుతున్నాం. చాలా సార్లు నుంచి కూడా వ్యక్తిగతంగా దోషం ఉంటారు, కించపరిచే విధంగా క్యారెక్టర్ అసోసియేషన్, ఫ్యామిలీని తీసుకురావటం, కార్యకర్తను రెచ్చగొడటం, కేవలం రెచ్చగొడటంతో పాటు శాంతి భద్రతల విఘాతం కూడా కలుగుతుంటారు. మాట వల్ల దీని మీద యాక్షన్ తీసుకున్నాం చెప్పి మేము అందరం వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మన వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడితే అంటే వ్యక్తిగత దృష్టి చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకావసరంతో మాట్లాడుతూ ఆయన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు గారు మనం మాట్లాడిన కాడి నుంచి కూడా మా కార్యకర్తలందరూ కూడా చాలా ఆవేదనగా ఉన్నారు. టీడీపీకి సంబంధించిన నాయకులు ఇటు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన నాలుక మీద వాతలు పెట్టాలంటూ చేసిన ఈ కామెంట్స్కి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ మొత్తానికైతే టీడీపీకి సంబంధించిన నాయకులు ఒక కేసును నమోదు చేశారు. ప్రస్తుతానికి కూటమి శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఈ కేసు ఫైల్ చేశారు, ఆయన చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు ఏం చెప్పుకొస్తున్నారు? యాక్చువల్గా నిన్న నూజివేడికి వెళ్ళిన ఒక సభలో మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చంద్రబాబు విషయంలో కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ఇనగుదురుపేట ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కారణం కూడా ఏంటంటే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన పేర్ని నాని నిన్న నూజివేడుకి సంబంధించిన ఒక సభలో చాలా గట్టిగా మాట్లాడారు. దానికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా ఆయన తీవ్ర విమర్శలు చేయడానికి కారణం ఏంటంటే ఒకటి లడ్డు వ్యవహారంలో కావచ్చు, లేకపోతే చెట్టు కొంత క్లియరెన్స్ ఇవ్వడం కావచ్చు, తర్వాత వీటన్నిటి మీద మాట్లాడుతూ వీళ్ళిద్దరిని కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే టీడీపీ కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మచిలీపట్నంలోని ఎనగుదురుపేట పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని మీద కంప్లైంట్ అయితే ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా నాయకుల్ని ఎలా అంటే అలా మాట్లాడారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇతని మీద కేసు కట్టి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి 2-3 నాయకులు అక్కడికి వెళ్ళి తనకు ఉన్న క్యాడర్ అంతా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీని మీద ఇంకా పేర్ని నాని రియాక్ట్ కాల. ఇప్పటికీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మరి అది కేసు కడతారా, అంటే పొలిటికల్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు, దాన్ని కేసు కడతారా లేదా ఆ వ్యవహారంలో ఎలా జరుగుతుంది అనేది కూడా మనం కొంచెం చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. బట్ ఈ టీడీపీ ఇచ్చిన నేతలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇప్పుడు ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు. పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం ఏమైనా ట్రై చేస్తారా, లేకపోతే ఏంటి, అసలు ఈ కేసుని రిజిస్టర్ చేసే అవకాశం ఉందా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కిందటే
మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని మీద టీడీపీ కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పేర్ని నాని, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని ఉద్దేశించి గతంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో కూడా ఇటు ఫ్లైట్స్లో తిరుగుతున్నారు, దానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి మాత్రం ఇటు వారాహి నారాహి, నారాహి వారాహి అంటూ కూడా కంపారిజన్స్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే ఇటు పేర్ని నానిపై తను చేసిన కామెంట్స్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు నాలుక మీద వాతలు పెట్టాలన్న కామెంట్స్, ఇటు టీడీపీ శ్రేణులకి, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మొత్తానికైతే ఒక కేసుని నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరి కేసు రిజిస్టర్ అవుతుందా లేదా, దీనికి పేర్ని నాని అయితే ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వలేదు. మరి రానున్న రోజుల్లో ఆయన రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆవేదన పంపాలి, దాని మీద మీరు పై అధికారులతో చర్చించి యాక్షన్ తీసుకున్నారు. సార్, మొన్న నూజివేడులో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్యమంత్రి గారి గురించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాలిక మీద వాతలు పెట్టాలని చెప్పేసి ఇట్లా అసందర్భంగా అక్కడ సందర్భం లేకపోయినా కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటన్నిటి మీద కూడా మీకు పలు సెక్షన్లతో మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. మీరు విచారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకటే కాదు సార్, చాలా సార్లు నుంచి కూడా వ్యక్తిగతంగా దోషం ఉంటారు, కించపరిచే విధంగా